తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికేందుకు ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో సహా సిఎస్ శాంతికుమార్ కూడా ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ప్రజాభవన్కు చేరుకుంది. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అధికారుల భద్రతకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. బాబు రేవంత్ ఏం మాట్లాడుకోబోతున్నారు, ఏ అంశాల మీద మాట్లాడుకోబోతున్నారు? లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్కి సంబంధించిన లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అక్కడికి చేరుకుంటోంది. ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆయన అడుగుపెట్టారు హైదరాబాద్లో. ఈరోజు అవును, మరి కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగబోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మీకు ముందే చెప్పాము, మేము అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు వెల్కమ్ చెబుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ద బ్యూటిఫుల్ మూమెంట్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్న మూమెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రిమెంబర్, రెండు రాష్ట్రాలు విడిపోయినా కూడా సహృద్భావంతో ముందుకు వెళ్లాలని చెప్పి ఆనాడే నిర్ణయించుకున్నాయి. ఈరోజు మరొక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇద్దరు కూడా ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు, చిరునవ్వులు చిందిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక సహృద్భావంతో ఈరోజు మీటింగ్ జరగబోతోంది. పొన్నం ప్రభాకర్ కూడా ఆయనకు చేతులు జోడించి నమస్కరించి విజువల్స్ మీరు చూస్తున్నారు. భట్టి విక్రమార్క పుష్పగుచ్చంతో నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అటు ఒక్కసారి రేవంత్ రెడ్డి అలాగే నారా చంద్రబాబు నాయుడు, అఫ్కోర్స్ గురు శిష్యులు అంటే ఆయన ఒక సందర్భంలో కొట్టిపారేసిన సందర్భాన్ని మనం చూసాం. అయినప్పటికీ ఎక్కడ కూడా ఆయన గతంలో టీడీపీలో ఉండేవారు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినప్పటికీ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీని కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ విమర్శించిన సందర్భాన్ని మనం చూడలేదు. ఈరోజు బహుశా మినిస్టర్స్ కందుల దుర్గేష్ అనగానే సత్యప్రసాద్ విజువల్స్ మనం చూస్తున్నాం. దుద్దుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా స్వాగతం పలుకుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కరచారణం చేస్తున్నారు, ఒకరినొకరు నమస్కరించుకుంటున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అదిగో రెడ్ కార్పెట్ మీద లోపలికి వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. కందుల దుర్గేష్ని విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే అనగానే సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. లోపలికి వెళుతున్నారు. ప్రజాభవన్లోకి అడుగు పెట్టారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఇతర మంత్రులు కూడా. ఒక్కసారి మీరు చూస్తున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఆ చిట్ చాట్ ప్రారంభం అయిపోయింది. నడుస్తూ ఉండగానే వాళ్ళ మాటలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే మీరు కనుక గమనించుంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు లేఖలు రాసుకున్న సందర్భంలోని, ఉత్తర ప్రత్యుత్తరాల సందర్భంలోని ఆ పొగడ్తల వర్షం మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సహృద్భావంతో ఈరోజు మీటింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి జరుగుతున్న ఈ డిస్కషన్లో ఆ సహృద్భావానికి సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు. ఇది అవుట్ సైడ్ ప్రజాభవన్కి సంబంధించి అవుట్ సైడ్ విజువల్స్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగబోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బాబు రేవంత్ మీటింగ్ ఏం జరగబోతోంది విజువల్స్ మనం చూసాం. అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది. విజువల్స్ మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. భేటీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఇటు నారా చంద్రబాబు నాయుడు లెఫ్ట్ సైడ్, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మనం విజువల్స్లో చూడొచ్చు. భేటీ ప్రారంభమైంది. అనేక అంశాల మీద చర్చించే సందర్భం ఇది. అవును, దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో నిఘా నీడలో ఉంది ప్రస్తుతం ప్రజాభవన్. అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వటం లేదు. ఆ ప్రాంగణం పరిసరాలకు కూడా రానివ్వని పరిస్థితి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది?
అక్కడ కార్యకర్తలు తెలుగుదేశం సంబంధించి కార్యకర్తలు అలాగే ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి సినారియో ఉంది? మధు, నా మాట వినిపిస్తోందా? సచిన్, ఎటువంటి సినారియో ఉంది ప్రజాభవన్ దగ్గర? ఎందుకంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిరునవ్వులు చిందిస్తూ ఒకరినొకరు సాధారణంగా ఆహ్వానించుకున్న పరిస్థితి చూసాం. ఒక విధంగా చెప్పాలంటే కనుక సహృద్భావంతోనే ఈ భేటీ జరిగే అవకాశం ఉంది అని అనుకోవడానికి ఇది ఒక సూచికగా భావించవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది ప్రజాభవన్ పరిసరాల్లో? మనం చూస్తా ఉన్నాం, పోలీసులు ఇప్పుడు ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత సాధారణంగా స్వాగతం చెప్తూ లోపలికి తీసుకున్నటువంటి విజువల్స్ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక హోప్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ఈ వెదర్ అంతా కూడా ఇన్ని 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పైన వాళ్ళు దృష్టి పెట్టారు. కాబట్టి ఇకనైనా ఈ సమస్య పరిష్కారం కావాలనేటువంటి దిశగా వారు ఆలోచన చేస్తా ఉన్నారు. సో ప్రగతి భవన్, ప్రజాభవన్ దగ్గర అయితే ప్రస్తుతం చాలా హడావుడి సిచ్యువేషన్ ఉంది. భారీగా అధికారులు, యంత్రాంగము, మీడియా ఇక్కడ ఆసక్తిగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు ఈ సమస్య పరిష్కారం కోసం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏ అంశాలపైన మొదటగా నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది, ఎక్కడ పీట ముడిపడుతుంది, కేంద్రం ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు అనేటువంటి అంశాలపైన భారీగా చర్చ కొనసాగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ అంశాలు తేలేలా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎలా స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. సో వీటన్నిటిపైన అయితే చర్చ కొనసాగుతా ఉంది. రైట్ మధు, ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఎందుకంటే వర్షం పడుతున్న నేపథ్యం కనిపిస్తోంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఎటువంటి సినారియో ఉంది? ఎగ్జాక్ట్లీ, జస్ట్ ఇప్పుడే కొద్దిగా వర్షపు జల్లులు పడతా ఉన్నాయి, కొద్దిసేపు వర్షం స్టార్ట్ అయింది. ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే లోపల మనం లైవ్ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి భేటీ ఏ ప్రధాన అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది? మొదటగా ఏ అంశంపైన, ఏ విభజన అంశాలు ఇద్దరి మధ్య రాష్ట్రాల మధ్య సమస్యకు పరిష్కారం దానిపైన మొదటగా చర్చిస్తారు అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతూ ఉంది. భారీగా ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. ఈ ఏరియాకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు పోలీసులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. సో చర్చ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ ఏరియా అంతా కూడా హై సెక్యూరిటీ జోన్గా ప్రస్తుతం ఉంది, భారీగా పోలీసు బలగాలు ఉన్నాయి. కాబట్టి సో రాత్రి వరకు ఇక్కడే చర్చ కొనసాగనుంది. అనుమతి ఉన్నటువంటి అధికారులు, తర్వాత మిగతాకు సంబంధించిన నాయకులంతా లోపల ఉన్నారు. కాబట్టి వారి చర్చ ముగిసిన తర్వాత ఇక్కడే డిన్నర్ ఉంటుంది. డిన్నర్ తర్వాత ఇక్కడ నుంచి ఉమ్మడి జాయింట్ ప్రెస్ మీట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఐఎన్పిఆర్కి సంబంధించినటువంటి మీడియా ద్వారా ప్రెస్ మీట్ బయటికి రిలీజ్ చేస్తారా, మీడియాను కూడా అనుమతిస్తారా కేవలం అనేటువంటి చూడాలి. మీడియా ప్రతినిధులు లోపలికి పిలిచే అవకాశం ఉంటుంది. లేదు చాలా రాత్రి వరకు లేట్ అయితే కనుక, చర్చలు లేట్ అయితే ఈ ఒక నోటు, సమగ్రమైనటువంటి నోటు విడుదల చేసే అవకాశం ఉంది. రేపు మీడియా సమావేశం ఉండే పరిస్థితి ఉండొచ్చు. లేదంటే అధికారుల ద్వారా సమాచారం బయటికి చెప్పించే సిచ్యువేషన్ ఉంటుంది. చర్చ ఎంత మేర సమయం తీసుకుంటుంది, ఎంతవరకు చర్చ కొనసాగే అవకాశం ఉందనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు. 6 గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది చర్చ, ఇద్దరి మధ్యకు సంబంధించినటువంటి చర్చ. కాబట్టి రాత్రి వరకు దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఏ విభజన అంశాలపైన ఇరు రాష్ట్రాలు ఫోకస్ చేస్తాయి, నిర్ణయం తీసుకుంటాయి, పరిష్కార మార్గాలు ఏంటి, దానికోసం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి యంత్రాంగం ఎంత మేర దాన్ని పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు, వీటన్నిటిపైన చర్చ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక క్లారిటీ రానుంది రాత్రి వరకు. రాత్రి తర్వాత అధికారికంగా సమాచారం బయటికి మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మీటింగ్ కి సంబంధించి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా సెంట్రల్ స్టేజ్ లో ఉన్నారు. అంటే ఆ మీటింగ్ కి సంబంధించి సెంటర్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇతర శాఖల అధికారులు ఇటు తెలంగాణకు సంబంధించి ఒక్కసారి చూడండి, ఆ సహృద్భావానికి సంబంధించి ఒకరినొకరు చిరునవ్వులతో పలకరించుకుంటున్నారు. ఇటు సిఎస్ శాంతకుమారి లెఫ్ట్ సైడ్, అలాగే తెలంగాణకు సంబంధించి సిఎస్ శాంతకుమారి లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర శాఖల అధికారులు ఇటు తెలంగాణకు సంబంధించిన అధికారులందరూ ఇటువైపు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారులందరూ మీరు ఆ రైట్ సైడ్ చూడొచ్చు. కందుల దుర్గేష్ అనగానే సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అటు రైట్ సైడ్ లో ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. భేటీ ప్రారంభమైంది. ఒకరినొకరు ఫస్ట్
ముఖ్యంగా పరిచయ సందర్భానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భాన్ని చెప్పుకోవాలి, ఒకరొకరు పలకరించుకుంటున్న మన తెలుగు అచ్చమైన తెలుగులో చెప్పాలంటే కనుక ఒకరినొకరు పలకరించుకుంటున్నారు, ఆహ్వానించుకుంటున్నారు, ఒకరినొకరు సంభాషించుకుంటున్నారు. ఆ అంశానికి ఒకరినొకరు పలకరించుకున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఎస్, మరి కాసేపట్లో భేటీకి సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా శాఖల ఫైళ్లతో ఆయా అంశాలతో ప్రతి ఒక్కరు కూడా సిద్ధమయ్యారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. విజువల్స్ ప్రత్యక్ష ప్రసారం లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్ నుంచి, ప్రజాభవన్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభమైంది. సిఎస్ శాంతకుమారి మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే ఆడియో మనకు వచ్చే అవకాశం ఉన్నందుకు మీటింగ్కి సంబంధించి ఆ భేటీ జరుగుతోంది కాబట్టి భేటీ అయిన తర్వాత ఆ భేటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఎటువంటి అంశాలు డిస్కషన్ చేసుకున్నారు, ఎవరు ఏ అంశానికి సంబంధించి పట్టుబట్టారు, ఇవన్నీ కూడా డిస్కషన్కు రాబోతున్నాయి. ఇటు తెలంగాణకు సంబంధించుకునే అంశాలను పట్టుబట్టే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. ఏంటి అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించి ఒక 6 నుంచి 7 అంశాలను తెర మీదకు తెచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. ఏ అంశాలంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంటే టీటీడీలో భాగం కావాలి అనేది మొదటి అంశంగా తెలుస్తోంది. అంటే ఈ 7 అంశాల ప్రాధాన్యతకు సంబంధించి అక్కడ జరిగే డిస్కషన్లో కావచ్చు, చర్చలో కావచ్చు, ఆ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏపీలో కలిపిన 7 మండలాలకు సంబంధించి వెనక్కి ఇవ్వాలంటూ కూడా ఆ ప్రతిపాదన చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. 7 మండలాల లేకపోతే 5 గ్రామాల, ఇది కీలకమైన డిస్కషన్కు రాబోతోంది. దాని తర్వాత విద్యుత్ బకాయిలకు సంబంధించి 24,000 కోట్లు చెల్లించాలంటూ తెలంగాణ అంటూ ఉంటే కనుక తెలంగాణని 7,000 కోట్లు చెల్లించాలంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి డిమాండ్ తెర మీదకు తీసుకొస్తోంది. సో ఈ రెండు కీలకమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. మరికొన్ని అంశాలు